మంచిర్యాల జిల్లాలోని హైటెక్ సిటీ 227 బూత్లో మంత్రి వివేక్ వెంకటస్వామి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని, ప్రజా ప్రభుత్వాన్ని గెలిపిస్తారని మంత్రి వివేక్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుంపటిలోకి నెట్టారని ఆయన ఆరోపించారు. Okay. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్స్ ఇంప్లిమెంటేషను, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లులు ఇవన్నీ చూసి కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. అప్పుల రాష్ట్రం చేసిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఖజానా ఖాళీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలన్నీ కూడా సరిదిద్దుకొని ఈ రాష్ట్రానికి ముందు అడుగుల్లో తీసుకెళ్తుంది. ఈసారి మీరు చూస్తే ప్రశాంతంగా, ఎందుకంటే ప్రజాపాలన ఉంది, ఎక్కడ కూడా పోలీస్ ఒత్తిడి ఉండి టీఆర్ఎస్ టైంలో ఎట్లయితే చాలామందిని విడ్రా చేయించడము, పోలీస్ని వాడుకొని గుండారాజు చేసి అభ్యర్థులు లేకుండా యునానిమస్ చేసిన సంగతి చాలామందికి తెలుసు. కానీ ఈసారి ప్రజాపాలన డెమోక్రటిక్ వే, ఎవరు నిలబడాలనుకుంటే నిలబడచ్చు, ఎవరిపైన కూడా ఒత్తిడి లేకుండా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీతో 85% వరకు మున్సిపాలిటీస్ స్వీప్ చేస్తుంది.